అన్న ఎట్లా నడుస్తుంది పనులు? నేను వచ్చేసి నాది జలాల్పూర్. నా పేరు పిట్ట శ్రీనివాసరెడ్డి. నేను రైతుని. నేను 10 ఎకరాల చేస్తాను. మరి యాదాద్రి పోచంపల్లి మండలం, యాదాద్రి డిస్టిక్. నేను నారు పోసుకుంటాను. బావి నీళ్ళు, బోర్ నీళ్ళు రెండు పోసేసి ఇప్పుడు 26 రోజులు నేను నారేస్తున్నాను. నారేసి లేబర్ని పిలుచుకొని ఒక్కొక్క నారు వేస్తాను. ఒక ఒక ప్యాకెట్ వచ్చేసి మనకు వడ్ల నారు ఎంత 1400. దాంతో పాటు వేస్తాను ఒక కర్ర. ఇప్పుడు మనకు చాలా మంది రైతులు గతంలో రైతు బంధు మీద ఆధారపడారు. మొత్తం పెట్టుబడి కోసం అంటే ఎంతో కొంత పెట్టుబడి అయితే వచ్చింది, పెట్టిళ్ళు పొలానికి పెట్టిళ్ళు, తర్వాత దిగుబడి వచ్చింది, మిగతా మిగతా ఉండే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం గత సంవత్సర కాలం కూడా రైతు బంధు అనేది కొద్దిగా ఆపేసిన ప్రయత్నం కనిపిస్తుంది కదా, ఏమైనా ఇబ్బంది కనిపిస్తుందా? రైతు బంధు అనేది వేయకుండా వడ్లకే బోనస్ ఇచ్చేసి అది బాగుంటుంది అని మా రైతుగా సూచన. అంటే ఇప్పుడు నువ్వు గతంలో నీకు రైతు బంధు వచ్చిన 10 ఎకరాలకు రైతు బంధు వచ్చింది రైతు బంధు వచ్చింది. కానీ అదే కాకుండా వడ్లకి బోనస్ కానీ 2350 2200 ఇస్తున్నారు కదా, దాన్ని కాకుండా ఇది ఇస్తే అది బాగుంటుంది అని. ఇప్పుడు రైతు బంధు గతంలో 10 ఎకరాలకు వచ్చింది, అంత కొంత పెట్టుబడి సాయం అయితే అయింది. కానీ ఇప్పుడు నిన్నున్న ప్రభుత్వం ఏం చెప్తుందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నేను 7 ఎకరాలు ఉన్న రైతులకే రైతు బంధు ఇవ్వదలుచుకున్నా మన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది కదా, ఇది ఎట్లా అంటావు మరి? రైతులకు దీనివల్ల ఇబ్బంది ఏమైనా ఉంటుందా? సన్నకారు రైతులకు ఇబ్బంది ఏమి ఉండదు, పెద్ద రైతులకు మాత్రం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు 15 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే నష్టం ఏమి ఉండదు గవర్నమెంట్కి. ఆ విధంగా చూసి ఇవ్వాలని నేను అనుకుంటున్నా. మాకు రైతులకు వడ్లకు బోనస్ ఇస్తే కానీ వడ్ల రేటు పెంచితే మాకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇచ్చింది ఏం లేదు, ఇంకా రాలేదు, రైతు బంధు రాలేదు కనుక నష్టమే. ఇప్పుడు నువ్వు గతంలో 10 ఎకరాలకు మొత్తం 10 ఎకరాలు పొలం వేసినావు, ఎంతో కొంత సాయం అయితే అయింది రైతు బంధు. కానీ ఇప్పుడు సంవత్సర కాలంగా ఆపేసిళ్ళు, మళ్ళీ నీకున్న 10 ఎకరాలకు అది వర్తించదు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది కదా, దీన్ని ఎట్లా చూస్తావే? ఇప్పుడు దానికోసమని మనం ఎదురు చూడలేము. మన జేబులో ఉన్న డబ్బులు పెట్టి మనం చేసుకోవాలి. దానికి వస్తారా అనేది కాదు, మన సొంత స్థలం మనం చేసుకోవాలి. మనం వచ్చినప్పుడే తీసుకోవాలని ఆలోచన అంతవరకు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఎట్లుంది మరి? ఏం కాంగ్రెస్ అధికారం ఆయన చేసింది, అధికారం ఏం చేసింది? ఆయన వచ్చి ఏం చేయలేదు. ఒక బస్సే ఫ్రీ చేసిండు. రైతు బంధిస్తలేడా? పింఛన్లు ఆనంగానే 2500 ఇస్తానని ఇవ్వకపాయే. మళ్ళా అది ఆడ మనిషికి 2500 అనే ఒక బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు. ఇచ్చినోనికి ఇస్తుండు, ఇయ్యనోనికి. ఆయన చేసింది ఏముంది? ఇప్పుడు రైతు బంధు గతంలో ఎకరానికి 5000 ఎంతో కొంత వచ్చేది రైతుకు, పెట్టుబడి సాయం చిన్న సన్నకారు రైతుకి. ప్రస్తుతం వాళ్ళు మొత్తం 7 ఎకరాలకి ఇస్తామంటున్నారు. కానీ ఈ సంవత్సర కాలం కూడా ఎక్కడ రైతు బంధు వేయలేరు కదా, ఏం చెప్తావు మరి? ఎందుకేయొద్దు? రైతు ఎట్ట బతకాలే? వాళ్ళు 7000 ఇస్తా అంటున్నారు మరి. 7000 రాలే, 3000 రాలే. ఆయన ఎక్కిన కాంచన ఏం రాలే. ఆయన వచ్చి మాకు ఇచ్చింది ఏం లేదు. రైతుకి ఇచ్చింది ఏం లేదు, పేదోని బతికిచ్చింది ఏం లేదు, పేదోనికి పెట్టింది ఏం లేదు. ఆయన ఇంతవరకు ఏం చేసిండు అని? ఏం చేయలే. ఏం చేయలేదు. అదొకటి ఫ్రీ బాస్ వేసిండు, ఆ రెండింటి తప్ప ఇప్పుడు సంవత్సరం ఆయన మాకేం చేయలే. ఫ్రీ బాస్ మంచిది కదా నీకు, మంచిగా వట్టిగా ఏమిటికైనా ఫ్రీ బాస్ వేసి తనుకొని సత్తానం ఆడోళ్ళం. పట్నం పోయి రమ్మంటున్నా కిరాయి లేకుండా. పట్నం అంతా పోతాను, దేశం అంతా తిరిగి వస్తాను, కరెక్టే. కానీ తిరిగినమ్మా తిరుగుతుంది. మాకేందో బురద తీరి బుద్ధ కాకుతున్నాం. మాకేం లాభం ఆయన బాస్ వేసి? సరే, ఇప్పుడు ఇవన్నీ సంవత్సరం పాలన ఒక రకంగా ఉంటే, ఇప్పుడు గతంలో కేసీఆర్ అన్నప్పుడు మీకు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండు, 20 ఉంటే 20 ఎకరాలకు ఇచ్చింది కదా. ప్రస్తుతం కాంగ్రెస్ ఏమంటుందంటే 7 ఎకరాలు ఉన్న వాళ్ళకే రైతు బంధు ఇస్తా అంటుంది. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉన్నారు అనుకో, 10 ఎకరాలు ఉంది నీకు, చిన్న పిల్లలు ఉన్నారు, మరి అలాగే 7 ఎకరాలకే రైతు బంధు వచ్చింది అనుకో, మీతో ఎట్లా మరి? ఎట్లా మేము ఎట్ట బతకాలి? గయ్య ఎత్తే అది మంచిదా కాదంట? అట్లా 7 ఎకరాలకు ఎట్టిస్తాడు? 10 ఎకరాలు 10 ఎకరాలకు ఇవ్వాలి, 3 ఎకరాలు 3 ఎకరాలకు ఇవ్వాలి, ఎంత ఉంచి అంత ఇవ్వాలి. దేనికి ఇవ్వకుండా 7 ఎకరాలకి ఇస్తే ఎట్ట బతాం? సరిపోదు 7 ఎకరాలకు. 7 ఎకరాలకు పెట్టుబడి చాలుతుందా? ఎట్ట కూలోనికి ఏమి ఇస్తాడు? ఇత్తనాలు ఏం తెస్తాడు? నాటేమి ఎత్తాడు? ఇవన్నీ నీళ్ళకు, బోరుకు, కరెంటుకి, ఇవన్నిటికి ఎట్లా కడతాడు? ఇక రైతు బతాడా? రైతు వ్యవసాయం ఎట్ట చేస్తాడు? ఎట్లు మరి వచ్చినాయి 2500 వచ్చినాయి. 2000 మాలచ్చు రాలే, సీలచ్చు రాలే, ఏ లచ్చు రాలే. మాకే లక్ష్యం రాలే ఇంతవరకు. 2500 ఇవ్వలేదు, 3500 ఇవ్వలేదు. ఒక బస్ ఎక్కుడు పోవుడు అయ్యా, మేము కూలి చేసుకుంటే వాళ్ళం. మాకు అసలు ఆ బిఆర్ రోడ్ వచ్చిండు, మొత్తం పట్టణం అంతా పుచ్చింది. మాకు పనులు లేవు, ఏం లేవు. రాష్ట్రంలో ఒకవైపు రైతులు నష్టపోతే ఇంకోవైపు బిఆర్ వాళ్ళు కూడా మిమ్మల్ని నష్టపడుతురు. వాళ్ళు వచ్చి చేరిర్రు, మాకు పనులు లేవు. తెలంగాణ అంతా ఎండిపోతుంది, మేమేం దీన్ని బతకాలే? పచ్చ ఉందని చెప్తుండ్రు, రేవంత్ రెడ్డి ఎండిపోతుంది అంటావు నువ్వు. ఆయన వచ్చా పచ్చగొచ్చి ఆడొచ్చి 7 కాలమే కాలే.
నేను వచ్చిన తర్వాత వర్షాలు మంచిగా పడ్డాయి నీళ్ళు ఇచ్చిన అంటుండు కదా ఏడిచ్చిండు నీళ్లు? కేసీఆర్ తెచ్చిండు నీళ్లు. కేసీఆర్ నీళ్లు తెచ్చిండు. కేసీఆర్ మనకు ఆ రైతు బంధు ఇచ్చిండు, పింఛన్ ఇచ్చిండు, కోపెన్ బియ్యం ఇచ్చిండు, సౌదలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అది రైతు అది దైత బంధు కూడా ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ ఒకటి ఇస్తే నేను రెండు ఇస్తా అంటుంది కదా. రెండు ఏమి ఇచ్చిండు మరి? రెండు ఇచ్చిండు, ఒక్కటి కూడా ఇయ్యలేవుడుగా. ఒక్కటి కూడా రాలే ఆయనది ఇంతవరకు. రైతు బంధు గురించి మాట్లాడితే కేసీఆర్ నా 5,000 వచ్చింది, నేనైతే 7,000 ఇస్తా అన్నాడు కదా. ఏది 7,000 లేదు, ఒక 3,000 లేదు, ఏమి ఇచ్చులేదు ఆయన. వస్తుంది మరి రైతు బంధు ఇంకా ముందని ఇప్పుడు సంవత్సర కాలంగా అయితే ఏమో సంవత్సరం అయింది, ఆయన ఇస్తాడు, మేము తింటామా? ఇస్తా అండి, ఇయ్యాడా ఇక ఏమి ఇస్తాడో మాకు నమ్మకం లేదు ఆయన మీద. ఇక అంతే, ఆయన మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ అన్నాడు, ఇచ్చిండు. ఇల్లు లేనోనికి ఇల్లు ఇచ్చిండు, భూమి లేనోనికి భూమి ఇచ్చిండు. మా ఊళ్ళే భూమి లేనోనికి భూమి 3 ఎకరాల భూమి ఇచ్చిండు. ఇల్లు లేనోనికి మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు. మరి పింఛను పెంచిండు, మా రైతు బంధు ఇచ్చిండు, దైత బంధు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు కేసీఆర్. ఈయన వచ్చి ఇచ్చింది ఏం లేదు, బస్సు ఎక్కుడు పోవడు ఒక్కటే, ఒక బస్సు తప్ప ఏం కాలేదు. ఏం కాలే. మరి ఇప్పుడు హైదరాబాద్ లో అయితే 6 గ్యారెంట్లు ఏది ఇచ్చిండు ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో, 6 గ్యారెంట్లు అన్ని అమలైనాయి. వాళ్ళ సంబరాలు జరుపుకుంటారు, పండుగలు జరుపుకుంటారు. 6 గ్యారెంట్లు ఇచ్చేమని నువ్వేమి ఇట్లా అంటున్నావు? ఇప్పుడు వాళ్ళ అబద్ధం అనుకో, నీది అబద్ధం అనుకోనా? మాకు ఏం రాలే, మాకైతే ఏం రాలే. మేమైతే ఇంకా నిరుపేదలం, ఆయన మాకు పెట్టింది ఏం లేదు, ఆయన మాకు ఇచ్చింది. 6 గ్యారెంట్లు నమ్మే ఓట్లేసి 6 గ్యారెంట్లనే నమ్మినాం. ఇది ఇస్తా అది ఇస్తా అని మోసం చేసిండు, వేయించుకున్నాడు, పోయిండు, ఆ సమయంలో కూర్చున్నాడు ఆయన. ఇంకేముంది, మంచిగా ఆయన సంబరం ఏందో అదేందో ఇచ్చిన. ఆయన చేసింది ఏందని, ఆయన ఏడా కాంచం చేసింది ఏంటిది? ఏం చేయలేడు. రుణమాఫీ చేసిన అంటుండు, జాబులు ఇచ్చిన అంటుండు. జాబులు ఎవరికి వచ్చినాయో ఎవరిని పోయినాయో మాకేరకాయ. మేము పేద బిడ్డలం, ఇగో గీ బురద దీనికి బురద కాకుతాం, ఈ పని చేసుకుంటే బతకటోళ్ళం, ఈ పని లేకుంటే ఇంటికాడ ఉండేటోళ్ళమే. ఏం లేదు, మాకేమి ఇయ్యలే. మా పేదలను అయితే బాగు చేయాలి ఆయన. చేసిందే కేసీఆర్ చేసిండు. నమస్తేనే, ఏం పేరు? కంది మహేందర్ రెడ్డి అని. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 8 ఎకరాలు ఉందన్న. 8 ఎకరాలు. ఎట్లా నడుస్తుంది మరి పనులు? బాగానే నడుస్తుందన్న, ఇప్పుడే స్టార్ట్ అయింది. 1 వీక్ నుంచి మంచిగానే నడుస్తుంది వర్క్. ఇప్పుడు రైతులకు గత ప్రభుత్వం అంత కొంత మేలు చేసి ఇచ్చింది, రైతు బంధు కావచ్చు, రేపు రుణమాఫీ కావచ్చు. ఈ ప్రభుత్వం ఎట్టుంది రైతు బంధు విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో? రైతుల విషయంలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమి లేదు. కాకుంటే ఒక కరెంటు బిల్లులు గవ్వే గానీ రైతుల విషయంగా అయితే ఏ రుణమాఫీలు ఏవి లేవు. రైతులకు ఏ విధంగా ఆదుకుంటలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. నీకు 8 ఎకరాలు ఉన్నవే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు 10 ఎకరాలు ఉన్న దానికి అన్నిటికీ రైతు బంధు వచ్చింది, ఎకరానికి 5,000 ఎన్నో అని. కానీ నిన్న అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే 7 ఎకరాలు ఉన్న రైతుకే నేను రైతు బంధు ఇవ్వదలుచుకున్నా అన్నారు. ఇప్పుడు నీ 8 ఎకరానికి ఉంది, నువ్వు రైతు బంధు పెట్టింది ఎంత కొంత పెట్టుబడి అయితే లేదు కదా, ఏం చెప్తావు మరి? అయితే అట్లా 8 ఎకరాలు ఉన్న రైతులైనా కూడా ఇప్పుడు చిల్లర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తక్కువ వేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వేసుకొని చేసుకుంటున్నారు. ఆ విధంగా సొల్యూషన్ ఇచ్చినా చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చేయాలి. 10 ఎకరాలు అనేది 10 ఎకరాలు మినిమం పెట్టాలి. ఇప్పుడు దాదాపు తెలంగాణలో 10 ఎకరాలు ఉన్నా వాళ్ళకు పూర్తిగా పెట్టుబడి లేక కావచ్చు, లేకపోతే వాళ్ళకి పంట దిగుబడి రాక కావచ్చు, పేదవాళ్ళే ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు. ఆ 10 ఎకరాలు ఉన్న వరకు వాళ్ళు ఈ నిర్ణయం వల్ల బాధపడే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవు, బాధపడుతున్నారు. పెట్టుబడులు అనేది చాలా ఖర్చులు ఎక్కువైపోయినాయి. ట్రాక్టర్కి కానీ, కల్టివేటర్ కానీ, ఫెర్టిలైజర్ కూడా ఇవాళ ఒక లాస్ట్ ఇయర్ 1150 ఉండే గ్రోమార్ ఇప్పుడు 1300 చేసినారు. ఫెర్టిలైజర్ ప్రతి ఒక్కటి ఏ చూసినా అన్ని పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి. దానికి ఏం చేసినా ఏం మిగులుతలేదు. కాంగ్రెస్ పాలన ఇక అంతంతే ఉంది, ఏం పెద్దగా బాగా అనేది ఏం లేదు. 1 ఇయర్ అయింది, వాళ్ళు కూడా చేసింది ఏం లేదు. ఇప్పటికి వాళ్ళు అన్ని విజయోత్సవాలు చేస్తారు, అన్ని బ్రహ్మోత్సవాలు చేస్తారు, కానీ ఏం లేదు ఆడ అనుకున్నంతవి ఏం లేదు. ఇప్పుడు మీ నల్గొండ నుంచే మంచి మంచి లీడర్లు ఉన్నారు, మరి వాళ్ళు మీకు తీసుకొస్తలేరా? మాకు ఏది తీసుకొస్తారు? ఉమ్మడి నల్గొండ ఎవరు కింది కాలు దోసుకోవడం, వాళ్ళు సంపాదించుకోవడమే కానీ అంతమించి చేసింది ఏం లేదు.